వై దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్? నెంబర్ 1, ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా చాలా కాంప్లెక్స్ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్, సిగ్నల్స్ అండ్ చెక్ పాయింట్స్. దీంట్లో రకరకాల సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బి సెల్స్ అని, టీ సెల్స్ అని, సైటోకైన్స్, యాంటీబాడీస్. ఇంకా ఈ కంప్లీట్గా పూర్తి అవగాహన ఇంకా ఎవరికి ఎంత రీసెర్చ్ జరుగుతున్నా కానీ అర్థం కావటం లేదు. పాయింట్ నెంబర్ 2, రూట్ కాజ్ అనేది సింగిల్గా కాదు, సింగిల్ రూట్ కాజ్ ఉండదు. దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉంది అంటే దానికి ఒక బ్యాక్టీరియా కారణం ఉంటుంది. ట్రీట్మెంట్ ఈస్ వెరీ సింపుల్. ఆ బ్యాక్టీరియాని మనం ఒక యాంటీబయాటిక్ ఇచ్చి చంపేస్తే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో ఎందుకు వస్తుంది అనే దానికి ఒక సింగిల్ కాజ్ కాకుండా రకరకాల కారణాల వల్ల ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్. ఇది వంశపారంపర్యంగా కూడా కొంతమందికి రావచ్చు. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కొంతమందికి కొన్ని ఎన్విరాన్మెంట్ పరిస్థితుల వల్ల ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ రావచ్చు. అట్లాగే మనకి స్ట్రెస్ ఎక్కువ అయినా కానీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. అందు కారణంగానే చాలా మందికి ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ సర్జరీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి. బికాజ్ సర్జరీ చేసే సమయంలో బాడీ చాలా ఎక్కువ స్ట్రెస్ గురవుతుంది. దానివల్ల సర్జరీ అయిపోయిన తర్వాత ఈ సోరియాసిస్ రావడం కానీ, లేకపోతే రకరకాల డిసీజెస్ రావడం కానీ, ఈ డయాబెటీస్ రావడం కానీ మనం చూస్తాం.